ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీ అందరి క్షేమం నిమిత్తమై ప్రతిదినం ప్రార్థిస్తున్నాను. నేటి దినం వాక్య ధ్యానాంశాన్ని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, ఆయన వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువులు తుడిచివేయును. బాష్ప బిందువులు అనగా కన్నీరు అని అర్థం. కాబట్టి దేవుడు ఎవరు అంటే తన ప్రజల యొక్క కన్నీరును తుడిచేటువంటి సామర్థ్యం గలవాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయం నువ్వు ఏ కారణం చేత దుఃఖిస్తున్నా, ఏ రోగం చేత దుఃఖిస్తున్నా, ఎటువంటి పరిస్థితి బట్టి నువ్వు బాధించబడుతున్నా, నీ కన్నీటిని తుడిచే సామర్థ్యం ఆయనలో ఉంది. ఎందుకంటే ఆయన మరణమును జయించిన వాడు, సమాధిని ఓడించినటువంటి వాడు. హల్లెలూయా. బైబిల్లోంచి ఒక ఉదాహరణ జ్ఞాపకం తెచ్చుకున్నట్టయితే, హన్న తాను గొడ్రాలుగా ఉంది, పిల్లలు లేని స్త్రీగా ఉంది, ఎంతో అవమానాన్ని నొందుతుంది, ఎంతో వేదన నొందుతుంది. అయితే ఆ వేదనంతటిని తీసుకెళ్ళి దేవుని సముఖంలో పెట్టింది. దేవుని సన్నిధిలో పెట్టి దేవుని ఎదుట తన కన్నీరును కార్చింది. దేవుడు ఆ ప్రార్థన విని తనకున్నటువంటి సమస్యను సాల్వ్ చేసి దేవుడు ఆమెకు చక్కటి గర్భఫలాన్ని ఇచ్చాడు. తాను పొందుకున్నటువంటి కుమారుడు ఇశ్రాయేలు దేశమునకు నాయకుడిగా పనిచేశాడు, ప్రవక్తగా పనిచేశాడు, మనందరికీ తెలుసు. కాబట్టి ఆయన నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చేటువంటి సామర్థ్యం గలటువంటి దేవుడు. ఎప్పుడైతే నీ సమస్యను తీసుకెళ్ళి దేవుని సముఖంలో పెడతావు, దేవుడి సన్నిధిలో పెడతావు, లేదా దేవుని వద్ద విచారణ చేస్తావు, దేవుడు దానికి జవాబిస్తాడు. కాబట్టి ఇకనైనా నీ దుఃఖాన్ని దేవుడు ముందు పెట్టే ప్రయత్నం చేయి. దేవుడు తప్పక నేను ఓదార్చి ధైర్యపరిచి నీకు ఒక సమాధానం ఇచ్చి తిరిగి నేను తల ఎత్తుకుని బ్రతుకుటకు ఆయన కృప చూపిస్తాడు. దేవుడి మాటలు దీవించిన కాక ఆమేన్. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏది ఉన్నా మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్ని కమెంట్ బాక్స్లో తెలియజేస్తుందిగా కూడా మనవి చేస్తున్నాను. మంచి మీ అందరికీ ప్రభు పేర వందనాలు.